స్టార్టింగ్ ఏంటంటే డెంజీ వెళ్తూ ఉంటాడు, తనకు వచ్చేసి మనీ కావాలి, కిడ్నీ అమ్మేస్తాడు. ఓ మై గాడ్, కన్ను కూడా అమ్మేస్తాడు. అందుకే ఐపే చేసుకొని తిరుగుతుంటాడు. 60,000 కావాలి ఒక మంత్కి అని చెప్తాడు. 38 మిలియన్ నాకు ఇంకా కావాలి అని చెప్పి బాధపడతాడు. సరే పద ఒక మాస్టర్ని చంపేద్దాం అని చెప్పి పోచిటాన్ని ఎత్తుకెళ్తాడు. డెవిల్ హంటర్లో బీయడం భలే ఉంటుంది. ఇప్పుడు చంపేసాం కదా సార్, ఇది టొమాటో డెవిల్ సార్, బాగుంది సార్ అంటే నీ రివార్డ్ 4 lakh అంటాడు. ఇప్పుడు ఓ మై గాడ్, నా దగ్గర ఇంకా 70,000 మిగిలింది అంటాడు. ఇప్పుడు మీ డెబ్ట్తో తీసేస్తే ఇంకా 4 lakhs నాకు 1,70,000 వస్తుంది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నాకు ఇంకా 1,000 తగ్గిందే, ఫన్నీ. ఇప్పుడు నేను వాటర్ బిల్ ఎలా కట్టాలి? సర్లే వెళ్దాం, వీ హ్యావ్ టు లివ్ దిస్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద మంత్. సార్ ఇప్పుడు ఇంకో డ్రైవర్. సార్ ఆ పిల్లవాడిని డెవిల్ హంటర్లో పెట్టుకున్నారేంటి సార్? వాడి చేత డబ్బులు కట్టించుకుంటున్నా, వాడు చెప్పింది చేస్తాడు కాబట్టి. సార్ పెట్టుతో ఉండే ఒక పిల్లోడు అంత వర్త్ అనుకుంటారా డెవిల్ హంటర్ లాగా? వాడు డెవిల్ హంటర్ అంటే సర్లే వాడిని వదిలే. డ్రైవర్, అరే పిల్లోడా, నీకు 100 ఎన్ని ఇస్తాయి తింటే? నిజంగానా? తినేయి. సార్ థ్యాంక్ యూ సార్. నువ్వు కానీ పారిపోయావు అనుకో చంపేస్తాం, మాన్స్టర్ నమ్మడం మళ్ళీ పిలుస్తాం. ఇప్పుడు ఇంకా 3 రోజులు తినగలం మనం, సూపర్. ఇప్పుడు నార్మల్ అనే విషయం మనకు చాలా నార్మల్ అయిపోయింది. ఇప్పుడు మనం బ్రెడ్ జామ్తో తినడం చాలా కామన్, ఇది ఎక్కువ మంది చేస్తారు. పోచిటా నాకు అనిపిస్తుంది నేను ఎప్పుడు అమ్మాయితో బయటికి వెళ్ళలేనేమో, అయినా ఈ ఇంట్లో నేనేమో ఎట్ట పిలుస్తాను? సర్లే, నా డ్రీమ్స్ నిజమయ్యే లోపల ఎప్పుడో అప్పుడు అమ్మాయిని కలుస్తాను. అప్పనికి మనోడు చచ్చిపోయాడు. ఇది ఫ్లాష్ బ్యాక్. అప్పనికి మనోడు చచ్చిపోయాడు డబ్బు లేకుండా. ఇప్పుడు నువ్వు డబ్బులు డెంజీ, ఇప్పుడు నువ్వు డబ్బులు ఇకపోతే నేను నిన్నే చంపేస్తాను. గమ్మున మాకు డబ్బులు పే చేయి. తిన్న తర్వాత డెంజీ నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఒరే నాయనా చేంజా, ఒరే డెవిల్ రా ఇది, నన్ను చంపేయాలంటే చంపే, నేనే ఎలా చచ్చిపోవాలనుకుంటున్నా. ఓ నీకు దెబ్బ తగిలిందా? నేను నీకు హెల్ప్ చేస్తా, నన్ను కరు. నీకు రక్తం అయితే హెల్త్ వస్తుంది కదా, కరు. ఇది మన ఇద్దరికి కాంట్రాక్ట్. మన బ్లడ్ ఎప్పుడు కామెడీగా రాదు, ఇది మన ఇద్దరి మధ్యలో కాంట్రాక్ట్. డెంజీ సైడ్ బిజినెస్ ఏంటంటే కట్టెలు కొడుతుంటాడు. కట్టెలు కొడితే వాడికి 60,000 70,000 వస్తుంది. అందుకని చెప్పి అప్పుడప్పుడు పోచిటాతో వాడు మాన్స్టర్స్ని చంపుతూ ఉంటాడు. ఒకసారి వెళ్తూ ఉంటే ఒక మాన్స్టర్ పెద్ద ఇంట్లో దొరుకుతుంది. ఆ ఇంట్లో చూసేసరికి చాలా మాన్స్టర్స్ ఉంటాయి. ఆ మాన్స్టర్ని చూడంగానే భయపడిపోతాడు, చాలా వరకు ఫైట్ చేస్తాడు. కానీ ఆ మాన్స్టర్స్ వాడిని చంపేస్తాయి, డస్ట్బిన్లో వేసేస్తాయి. అప్పుడు పోచిటా కూడా చచ్చిపోతుంది. మిరాకిల్ ఏంటంటే పోచిటా ఇంకా డెంజీ కలిసిపోతారు, అంటే మిక్స్ అయిపోతారు, ఫార్మింగ్ చైన్సా మ్యాన్. పోచిటా, అరే నా దెబ్బలు మాయమైపోయాయి. అరే ఏంటి ఇక్కడ ఏదో స్ట్రింగ్ ఉంది? అరే నాయనా నన్ను అన్నీ ఖర్చేసారు, ఎట్టా బతుకున్నా మరి పోచిటా కనిపించట్లేదు, నా మీద స్ట్రింగ్ ఉంది. డెంజీకి తిరిగి గుర్తొస్తుంది, తను పడిపోయిన తర్వాత చైన్సా మ్యాన్లో తను మారుతాడు. పోచిటా తనలో కలిసిపోతుంది. అప్పుడు జాంబీస్ అన్నిటిని చంపేస్తాడు, కొన్ని జాంబీస్ని చంపుతూ ఉంటాడు. అప్పుడు ఏజెన్సీ వాళ్ళు వస్తారు. ఏంటిది అందరినీ కొట్టేశావు, మాన్స్టర్ బతికే ఉంది. ఇది మాన్స్టర్ కాదు, ఇది ఒక మనిషి. అర్రే నన్ను పట్టుకోండి అని చెప్పి డెంజీ పడిపోతాడు. తను చైన్సా మ్యాన్లో నుండి మళ్ళీ మనిషిలా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు. ప్రజెంట్ తను పోచిటా ఎక్కడ, అది అరుస్తాడు కదా, ఇప్పుడు అక్కడ ఉన్నాం. ఇప్పుడు తను ఆ మాన్స్టర్ ఏజెన్సీలో ఉన్నాడు. ఇది ఎండ్ ఆఫ్ చాప్టర్ 1 గైస్. సో టు బీ కంటిన్యూడ్. చాప్టర్ 2 చైన్సా మ్యాన్. ఇప్పుడు డెంజీని ఆ ఆఫీసర్స్, అదే ఏజెన్సీ వాళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. తను కార్లో లేస్తాడు. ఇదేంటిది, నేను ఇలా ఉన్నాను, నా మీద స్ట్రింగ్ ఉంది, ఇప్పుడు ఏమైనా మీకేమైనా తెలుసా అని చెప్పాడు. ఓ మై గాడ్, ఒరే నన్ను కాపాడండి, నా కూతురిని ఎవరో డెవిల్ వచ్చి ఎత్తుకుపోయింది అని చెప్తాడు. ఎందుకంటే వాళ్ళు ఒక బర్గర్ స్టాప్ దగ్గర ఆగుంటారు. అప్పుడు ఒక అతను అరుస్తాడు,
ఓ మై గాడ్ కాపాడండి అని చెప్పి. దాని తర్వాత కట్ చేస్తే డెంజీకి గుర్తొస్తుంది, అరే పోస్టర్ చచ్చిపోయిందని నేను మర్చిపోయాను. చిన్నప్పటి నుండి అది వాడితో ఉంటుంది కదా, సో అందుకని చెప్పి వాడికి కనెక్షన్ పెరిగిపోయి ఉంటుంది. చిన్నపిల్లని చూపిస్తారు, వాడి దగ్గర ఒక డెవిల్ ఉంటుంది, వాళ్ళు చంపేయడానికి వస్తుంది, ప్లీజ్ దీన్ని చంపొద్దు అని చెప్పి డెంజీకి చెప్తాడు. నాకు అలాంటి పెట్టుండేదిలే అని అనుకొని వెళ్ళి మన ఇద్దరిలో సిమిలర్ ఉంది, అది మన దగ్గర మాన్స్టర్ పెట్టుండేది అని చెప్పి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది అంబుష్, అది ఒక మజిల్ డెవిల్, అది ముట్టుకున్న మజిల్ని అంతా అది కంట్రోల్ చేయగలదు. ఇప్పుడు నేను దీన్ని చంపేస్తా అనగానే ఇప్పుడు డెంజీ తన మీద చెస్ట్ మీద ఉన్న స్ట్రింగ్ లాగంగానే చేతిలో నుండి చేంజ్ వస్తుంది. మనోడు చేంజ్ మ్యాన్లో మారిపోయి ఆ మజిల్ డెవిల్ని చంపేస్తాడు.